భారత్ న్యాయ యాత్ర అని చెప్పేసి అయితే రెండవ విడతగా స్టార్ట్ చేశారో దానికి అనుగుణంగా పాత పాలమూరు జిల్లాలోని పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్లో పాలమూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వంశన్న గారు కూడా ఆ న్యాయయాత్రను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కృష్ణానది పారివాహక ప్రాంతమైన మక్తల నుంచి స్టార్ట్ చేయడం మంచిదని చెప్పి చెప్పుకోరగా వారు మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా ఎన్ని రోజులు కార్యకర్తలు ఏదైతే సహనంతో ఏ ఒత్తిళ్ల వల్ల బయటికి రాకుండా ఇబ్బందులు పడితే మాకు కూడా ఒక రోజు వస్తుందని చెప్పేసి అనుకున్నారు. మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిపించటం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తుందనే ఆలోచనతో ఏవైతే ఈ భారతదేశం మొత్తంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 48 గంటలనే రెండు ప్రధానమైనటువంటి హామీలు ఏదైతే ఇచ్చింటిమో ఆరిట్లో ఆ రెండింటిని కూడా అనౌన్స్ చేయడం అనేది ప్రజలలో ఒక మంచి నమ్మకాన్ని కలిగించింది. ఖచ్చితంగా మిగతా 4 కూడా చేస్తారని ప్రజలు నమ్ముతూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. వాళ్ళ వమ్ము కాకుండా వాళ్ళు ఏది విశ్వాసం పెట్టుకున్నారో ఆ విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో 6కు 6 ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విషయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిర్రు. అసలు తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూస్తే నివ్వెరపోతాం. ఇంత ఈ విధంగా కూడా చేస్తారా ఒక రాష్ట్రాన్ని అనుకుంటాం. అటువంటి పరిస్థితిని కూడా ఎదురొడ్డి నిలిచి ఖచ్చితంగా పేదోళ్లకు సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పినామో ఆ పథకాలని పరిపూర్ణంగా ప్రతి పేదోడి ఇంటికి ప్రతి పేదోడి నోటికి భూ వచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం. కాబట్టి ఆ కార్యక్రమాల్లో తీసుకుంటామనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ ప్రజల స్పందన మండలాల్లో కనిపిస్తూ ఉంది. ప్రతి గ్రామం ఎక్కడికి వెళ్ళినా వందల సంఖ్యలో, మండల హెడ్ క్వార్టర్లో వేల సంఖ్యలో ప్రజలు తండోపతండాలు వస్తారు. దానికి మంచి ఉదాహరణ ఈరోజు మధ్యాహ్నం 4 అవుతున్నా కూడా నర్వా చౌరస్తాలో వేలాది మంది కార్యకర్తలు భోజనం పోదామని వంశన్న గారు అంటే ఆకలి అవుతుంది, భోజనం పోదాం, నేను తర్వాత మాట్లాడతానంటే మాకు భోజనం వద్దు మీరు మాట్లాడండి అని చెప్పేసి కార్యకర్త చెబుతూ ఉంటే నిజంగా కూడా అప్పుడే కడుపు నిండిపోయింది. అంత స్పందన వస్తూ ఉంది ప్రజల ద్వారా, కార్యకర్తల ద్వారా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ మాట అయితే అమలవుతుందో ఆ మాట ఇస్తుంది, ఇచ్చిన మాటని ఖచ్చితంగా అమలు చేస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తాం.